ప్రస్తుతం మనతో పాటు R&B కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. సో ఏడాది పాలన పైన కాంగ్రెస్ పార్టీ సంబరాలు, బట్ బీఆర్ఎస్ బీజేపీ మాత్రం ప్రజలను గోసబెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ రైతులకి నిన్న చూసుకున్నట్టయితే బేడీలు ఇచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ కి అదొక బ్రాండ్ కూడా వచ్చేసింది అనుకోవచ్చు. మరి ఏడాది పాలన పైన రామరెడ్డి గారి మొదలు తెలుసుకున్నాం. నమస్తే రామరెడ్డి గారు. దానికి ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది 6 నెలలు 8 నెలలు అన్నారు, సంవత్సరం కంప్లీట్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది అన్న సగం? ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల పాలు చేసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేకపోతే కేసీఆర్ వచ్చుంటే ఈ పార్టీకి వాళ్ళేమో 7.5 లక్షల కోట్లు అని మీరు అంటున్నారు. మీరు కూడా వచ్చే ఏడాదిలో దాదాపు 90,000 కోట్లు అప్పు చేసింది. మరి దాన్ని ఏమంటారు? లేకపోతే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఉండదు కదా. అట్లా నడపకపోతే ప్రజలు అర్థం చేసుకునే కేసీఆర్ ను బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. ఆయనేమో మంచిగా పెగ్గు మీద పెగ్గు 2 పెగ్గులు వేసి మామూలులో వండుకుంటుండే. మా ముఖ్యమంత్రి గారు 24 గంటలలో 18 గంటలు పనిచేస్తున్నాడు. మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు భగీరథ నీళ్లు అన్నారు. సో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక వీడియోనే ఉంది, మా నాన్న చనిపోతే మాకు నీళ్ళు కూడా లేదు చల్లుకోవడానికి, బట్ ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి. కేసీఆర్ రూపాయి తిన్నా మాకు చారణ పెట్టిండు. సో ఇక్కడ రూపాయి దోచుకొని 10 పైసలు కాదు కదా, 1 పైసా పెట్టలేరని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అల్లూర్ల బోరేస్ నీళ్ళు ఈ దేశంలోనే ఇంత దోపిడీ ఏ రాష్ట్రంలో జరగలే. ఈ దోపిడీ చేసినందుకే మొత్తం ఇండియా నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ఆ టైంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. 6 గ్యారెంటీలు 100 రోజులు ఎట్లా కంప్లీట్ చేస్తారని. మీరు కూడా రేవంత్ రెడ్డి గారితో తిరిగి వారిలాగా మీరు కూడా అబద్ధాలు చెప్తున్నారా అర్థమైతలే, లేకపోతే నిజంగా ఫ్యూచర్ ఉంటుందా అనేది అర్థమైతలే. ఫ్రీ బస్ ఉందా? ఒప్పుకోవాల్సింది, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఓకే, 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా. ఓకేనా? ఓకే సార్. అండ్ మరి ఇప్పుడు ఏంటి సార్, తెలంగాణ అస్తిత్వం ఎందుకు పోగొట్టుకోవాలని అనుకుంటున్నాం సార్? ఆల్రెడీ తెలంగాణ తల్లి బాగానే ఉంటాయి కదా, దాన్ని మళ్ళీ రూపుమాపలు మార్చి అవన్నీ ఎందుకు ఇంత షో చేస్తున్నట్టు? ఇవన్నీ పాలన పైన వ్యతిరేకత రావద్దు, ప్రజలు ఎవరు అడగద్దని టాపిక్ డైవర్షన్. తెలంగాణ తల్లిని పెట్టిండా కేసీఆర్ బిడ్డని పెట్టిండా? అండ్ ఇప్పుడు ఈ మంత్రి పదవులు అదేంటి సార్, ఎవరికి వచ్చేటట్టున్నాయి? మీ అన్నగారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మంత్రి పదవుల విషయంలో హైకమాండ్తో పాటు ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఉంటుంది. ఇవాళ ఇంకా 4 జిల్లాల ప్రాతినిధ్యం లేదు. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాలకైతే ముందు ఫుల్ఫిల్ చేస్తారు. ఈ రంగారెడ్డిలో మాత్రం ఇక ఈ అర్బన్ ప్రాంతంలో గెలిచింది ఒక్కడు కదా, ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉంది. నిరుపేదల బాధలను దగ్గరుండి చూసినోడు, వెన్నలాంటి మనసు వాడు వెన్నంటే ఉండేటోడు, పేరు పేరు నా ప్రేమగా అందరినీ పిలిచేటోడు, మన కష్టం తనదనుకొని పరిష్కరించేవాడు. ఇబ్రహీంపట్నం మట్టి తల్లి మురిసిపోయినాదో, కుంగిపోయినాదో, సో ఈ 1 ఇయర్ కూడా ఇబ్రాహీంపట్నంలో సక్సెస్ఫుల్ గా, అంటే అన్నగారు చేసింది కావచ్చు, ఏమన్నా ఒక్క పని చెప్పగలుగుతారు? మల్రెడ్డి రంగారెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే అయినాక మీకు చెప్తున్నగా తుర్కయాంజాల్లో మా భూములన్నీ అమ్ముకున్నారు, మాకు 1 రూపాయి ఇవ్వలేదని మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగితే కేసీఆర్ గారు 7,000 కోట్లకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం వేరేళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదో సాక్ష్య ఆధారాలు కూడా చూపించారు. అండ్ క్యాన్సిల్ కూడా చేస్తామన్నారు. మరి అదన్నా క్యాన్సిల్ చేస్తే ఇన్కమ్ గవర్నమెంట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 7,000 కోట్లకు రింగ్ రోడ్డు నమ్ముకునడము, ఇయ్యాలనే 4,000 కోట్లు వస్తే 30 ఏళ్ళ నాడు 30,000 కోట్లు వస్తుంది 1 సంవత్సరానికి. దండపాలెం బ్యాచ్ అంటారు, అంతే కదా. ఇట్లా దోచుకోబోయినారు, ఇక్కడ చూసి 1 రూపాయి కూడా లేదు ఖజానాలో.
4,500 కోట్లు అప్పు చేశారు. ఓకే. అప్పులు మీ కడుపు- కార్పొరేషన్ సంబంధించి ఒక్క కార్పొరేషన్ మీద. ఇంకా నేను వేరే దాని గురించి అన్నిట్లకి ఇదే పరిస్థితి ఉంది. మాకు R&B విషయంలో కూడా మా వెంకటరెడ్డి గారు మంత్రిగా ఎక్కడ యాక్సిడెంట్లు అయినా అవి ఎట్లా కంట్రోల్ చేయాలి, ఈ రాష్ట్రంలో ఇంకొక 2-3 నెలల్లో ఎక్కడ ఒక పోల్ లేకుండా R&B రోడ్లు ప్లాన్ చేస్తా ఉన్నాం.